1811020 18189 టాటా. 2 రౌండ్లు అయినాయి కదా, 3వ రౌండ్ కొంచెం టైం పడుతుంది, ముందు స్టేషన్లో చేయించుకుందాం. 3rd రౌండ్కి రెడీ అయిపోయింది 22883. 4th రౌండ్కి అయితే రెడీ అయిపోయింది. సెకండ్ లోకో రివర్సల్ అయితే ఉంటుంది. ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఓవర్టేక్స్ లాంటివి ఉండవు, కానీ మరీ స్పీడ్ ఉండదు, కానీ సోల్ ఉంటుంది. హాయ్ గైస్, ఇట్స్ ఎ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్స్ అయిపోతున్నాం ట్రైన్ నెంబర్ 17220 విశాఖపట్నం నుంచి మచిలీపట్నం వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్లో. మనమైతే గేట్ నెంబర్ 2 నుంచి వెళ్ళిపోదాం లోనికి. మన ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద ఉంటుంది. లైక్ యాజ్ ఎ సైడ్, మన ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద ఉంది. ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఓవర్టేక్స్ లాంటివి ఉండవు, కానీ మరీ స్పీడ్ ఉండదు, కానీ సోల్ ఉంటుంది. వెళ్ళిపోదాం మనం ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీదకి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే కొంచెం ఖాళీగానే ఉంది. మన ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద రెడీగా ఉంది. మనం ఈరోజు ట్రావెల్స్ అయిపోతుంది వచ్చేసరికి తోడేసీలో. మిడిల్ బెర్త్ అయితే వచ్చింది, ట్రావెల్ చేద్దాం ఈరోజు. ఇది ఎక్స్ప్రెస్ మాత్రమే కాదు, ఎక్స్పీరియన్స్ కూడా. ఒకసారి ముందుకెళ్ళి ఏ లోకి వస్తుందో చూసి వచ్చేద్దాం. నా కోచ్ వచ్చేసరికి B1 ముందునే ఉంది. అది కూడా నేనైతే లోకో పెట్టేశారనుకున్నాను, ఇంకా లోకో పెట్టలేదు. టైం వచ్చేసరికి 9:50 అయిపోయింది. వస్తున్నట్టు ఉంది లోకో. వ్యాప్ 4 వచ్చింది మనకి ఈరోజు. లోకో కప్లింగ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడైతే డీజిల్ లోకోమోటివ్ వచ్చింది. గుంటూరు నుంచి విశాఖపట్నం ఒక ప్యాసింజర్ వచ్చింది కదా, ఆ ప్యాసింజర్ని తీసుకెళ్ళడానికి. P4+ ఐసేఫ్ కోచెస్ ప్రతి స్టేషన్లో అవుతుంది, కానీ ప్రతి స్టేషన్ ఒక మెమొరీ. ఇదే మన కోచ్ B1. థర్డ్ ఏసీ ఒకటే ఉంటుంది, సెకండ్ ఏసీ కూడా ఉంటుంది. మన టీటీ అయితే అప్పుడే వచ్చేసారు. మన ట్రైన్ వచ్చేసరికి 7 minutes డిలేతో స్టాప్. బనారస్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ 2 hours డిలేలో ఉంది ట్రైన్. మనం చూస్తే టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతున్నాము. అలా రైట్ సైడ్ అలా వెళ్ళిపోతే విజయనగరం భువనేశ్వర్ లైన్ అది. మనం ఇలా టువర్డ్స్ విజయవాడ వైపు అయితే వెళ్తున్నాము. వెల్కమ్ టు దువ్వాడ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి DVD.
మన ట్రైన్ వచ్చేసరికి దువ్వాడ స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది 10:47కి. 7 minutes డిలే. దువ్వాడ వెళ్ళొస్తాను మరి. (20:834) సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్. కన్యాకుమారి డిబ్రూగఢ్ వివేక్ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు అనకాపల్లి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి ఏకేపీ. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ విజయవాడ డివిజన్. అనకాపల్లి వెళ్ళొస్తాను మరి. క్రూజింగ్ స్పీడ్ మాత్రం చాలా డీసెంట్గా ఉంది. ఐసీఎఫ్ కోచ్ రన్స్ అయితే బాగుంటాయి. టు ఎలమంచిలి రైల్వే స్టేషన్. ఇక్కడికి 11:12కి రావాలి కానీ మన ట్రైన్ వచ్చేసరికి 11:25కి వచ్చింది. ఇక్కడ మన కోనార్క్ ఎక్స్ప్రెస్తో ఫసక్ ఉండబోవచ్చు. ట్రైన్ నెంబర్ 11020. ఎలమంచిలి రైల్వే స్టేషన్ ఇది. ఈ ట్రైన్ ఆపరేట్ చేస్తుంది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్స్ అయితే ఆపరేట్ చేస్తుంది.
ఎలమంచిల్లో మనకి ఫసక్ ఉంటుంది అనుకున్నాను, కానీ మనకు లేదు. వెనకతలు తరుముకుంటూ వస్తుంది కోనార్క్. మనకి నెక్స్ట్ నర్సీపట్నం రోడ్లో స్టాప్ ఉంది, దానికి లేదు. మనకు తునిలో స్టాప్ ఉంది, కోనార్క్ కూడా తునిలో స్టాప్ ఉంది. మన మచిలీపట్నం ఎక్స్ప్రెస్ వచ్చేసరికి ఇప్పుడే నర్సీపట్నం రోడ్ నుంచి స్టార్ట్ అయింది. ఒక 2 minutes హాల్ట్ తర్వాత వెనకాతలు అయితే కోనార్క్ వస్తుంది. ఈ ట్రైన్కి వచ్చేసరికి స్టాప్స్ ఎక్కువే ఉంటాయి, కానీ ప్రతి ఒక్క స్టాప్ ఒక సోల్ ఉంటుంది, ఒక మెమొరీ ఉంటుంది. ఇక గుల్లిపాడు స్టేషన్లో మనం తీసుకొచ్చి పక్కన పెట్టాడు. మనకి ఇక్కడ ఫసక్ ఉండబోతుంది కోనార్క్ ఎక్స్ప్రెస్తో. మనల్ని కోనార్క్ ఎక్స్ప్రెస్ అయితే ఫసక్ చేయబోతుంది గుల్లిపాడు అనే స్టేషన్లో. భువనేశ్వర్ న్యూ నుంచి సిఎస్ఎంటీ అంటే ముంబై వరకు వెళ్ళి కోనార్క్ ఎక్స్ప్రెస్, ట్రైన్ నెంబర్ 11020. ఇంకొక ట్రైన్ కూడా ఫసక్ చేయబోతుంది, ట్రైన్ నెంబర్ 18189, టాటానగర్ నుంచి ఎర్నాకుళం వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్. అల్లారు ముద్దుగా 2 సార్లు ఫసక్ చేయించుకున్న తర్వాత గుల్లిపాడు స్టేషన్ స్టార్ట్ అయింది 12:20కి. ఇంకోటి కూడా వస్తుంది మన వెనకతల, పూరి నుంచి యశ్వంత్పూర్ వరకు వెళ్ళే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. 2 రౌండ్లు అయినాయి కదా, 3వ రౌండ్ కొంచెం టైం పడుతుంది. ముందు స్టేషన్లో చేయించుకుందాం. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసరికి TUNA. ఇక్కడికి 11:45కి రావాలి, 12:30కి వచ్చింది. సో 45 minutes డిలే అనమాట మన మచిలీపట్నం ఎక్స్ప్రెస్. తుని రైల్వే స్టేషన్ ఇది. మన ముందు 2 జనరల్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి.
అన్నవరం రైల్వే స్టేషన్ అంతా చాలా ఖాళీగా ఉంది. ముందున ఉన్నట్టున్నారు జనాలు. వెల్కమ్ టు అన్నవరం రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి ANV. అన్నవరం రైల్వే స్టేషన్. అన్నవరం వచ్చేసరికి అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ ఫేమస్ అనమాట. ఒక 2 minutes హాల్ట్ తర్వాత అన్నవరం స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది మన మచిలీపట్నం ఎక్స్ప్రెస్. వన్ 7480 తిరుపతి నుంచి పూరి వెళ్ళే పూరి ఎక్స్ప్రెస్. మనం వచ్చేసరికి గొల్లపురం రైల్వే స్టేషన్లో ఉన్నాం. మన ట్రైన్ అయితే థర్డ్ రౌండ్కి రెడీ అయిపోయింది. 22883 పూరి నుంచి యశ్వంత్పూర్ వరకు వెళ్ళే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. మూడో రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత గొల్లపురం స్టేషన్ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. పిఠాపురం రైల్వే స్టేషన్. ఇది స్టేషన్ కోడ్ PAP. పిఠాపురం నుంచి ఒక 2 minutes హాల్ట్ తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సామర్లకోట జంక్షన్ వచ్చేస్తున్నాం. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్. ఎందుకో ఖాళీగా ఉంది స్టేషన్ ఇక్కడ. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి కాకినాడకు ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్. మన వెనకాతలు అయితే 12703 ఉంది ఫలకనామా ఎక్స్ప్రెస్. మన ట్రైన్ అయితే సామర్లకోట జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయింది 151కి.
అనుకున్నట్టుగానే మా మచిలీపట్నం ట్రైన్ అయితే 4th రౌండ్కి అయితే రెడీ అయిపోయింది. ట్రైన్ నెంబర్ 12703 ఫలక్నామా ఎక్స్ప్రెస్ అయితే వెనకతలు వస్తుంది. అది 1.5 hour డిలేలో ఉంది ఈరోజు. గైస్ గుడ్ మార్నింగ్. టైం చూసుకుంటే 5 అవుతుందన్నమాట. మనమైతే భీమవరం జంక్షన్కి అయితే వచ్చాము. ఈ ట్రైన్ హిస్టరీ కానీ చూసుకుంటే లాక్డౌన్కి ముందు విశాఖపట్నం నుంచి నర్సాపురానికి మరియు మచిలీపట్నానికి ఈ 2 రేకులు కలిపి భీమవరం జంక్షన్ వరకు అయితే వచ్చేవి. ఏ లోకో అయితే భీమవరం జంక్షన్కి అయితే తీసుకొచ్చిందో కొన్ని కోచెస్తో నర్సాపూర్ అయితే వెళ్ళిపోయేది అనమాట. ఇంకో లోకో వచ్చి భీమవరం జంక్షన్ నుంచి టువర్డ్స్ మచిలీపట్నం అయితే వెళ్ళేది. ఎప్పుడైతే లాక్డౌన్ తర్వాత మళ్ళీ ఈ ట్రైన్ అయితే స్టార్ట్ చేశారో ఈ ట్రైన్ వచ్చేసరికి లింక్ అయితే తీస్తారనమాట. నర్సాపూర్ లింక్ డైరెక్ట్గా మచిలీపట్నానికే వెళ్తుంది. అండ్ ఈ ట్రైన్ కోచెస్ కానీ చూసుకుంటే స్లీపర్స్ వచ్చేసరికి S10 వరకు 10 ఉన్నాయి. థర్డ్ ఏసీ ఒకటి ఉంది, సెకండ్ ఏసీ ఒకటి ఉంది. ముందు 2 జనరల్ కోచెస్, లాస్ట్లో 2 జనరల్ కోచెస్ అండ్ 2 SLRD కోచెస్. భీమవరానికి టోటల్గా 2 స్టేషన్స్ అయితే ఉంటాయి. భీమవరం జంక్షన్ మరియు భీమవరం టౌన్. భీమవరం జంక్షన్ నుంచి నర్సాపూర్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది. టువర్డ్స్ నిడదవోలు ఒక లైన్ వెళ్ళిపోవచ్చు. అండ్ ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే భీమవరం టౌన్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. స్టేషన్ కోడ్ వచ్చేసరికి BVRM భీమవరం జంక్షన్ది. అండ్ భీమవరం టౌన్ వచ్చేసరికి BVRT. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది 5:37కి. వచ్చిన 37 minutes తర్వాత ఎగ్జాక్ట్గా ఇక్కడికి 1 hour 7 minutes డిలేలో ఉన్నాము. మనం ఇప్పుడు టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతున్నాము. అలా ఆ ట్రాక్ ద్వారా వెళ్ళిపోతే నిడదవోలు వెళ్ళిపోవచ్చు. రైట్ సైడ్ వెళ్ళే ట్రాక్ ద్వారా మనం టువర్డ్స్ భీమవరం టౌన్ వైపు అయితే వెళ్తున్నాము. ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ నిడదవోలు నుంచి వస్తున్నాయి. భీమవరం జంక్షన్ని స్కిప్ చేసి బైపాస్ లైన్ అది. మన ట్రైన్ భీమవరం టౌన్కి రావడం, 2 నిమిషాలు ఆగడం, మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ట్రైన్ నెంబర్ 17656 వస్తుంది.
స్కిప్పింగ్ ఉంది రైల్వే స్టేషన్. ఏ ట్రైన్ ఇది చూద్దాం. అమరావతి, హుబ్లీ, నర్సాపూర్. ఆర్కివీడు రైల్వే స్టేషన్. ఇది స్టేషన్ కోడ్ వచ్చేసరికి ఏకేవీడి. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసరికి 6:05కి వచ్చింది. ఎర్నాకుళం టాటానగర్ 18189. లింగంపల్లి నర్సాపూర్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు అది కైకలూరు నుంచి వస్తుంది. మనం కైకలూరుకి వెళ్తున్నాం. మన ట్రైన్ కైకలూరుకి రావడం మళ్ళీ స్టార్ట్ అయిపోవడం రెండు అయిపోయి ఎగ్జాక్ట్గా ఇక్కడికి 1 అవర్ డిలే. మనం మండవల్లి అనే స్టేషన్కి వచ్చాము. ఇక్కడ ఏదో రేక్ ఉంది, చూద్దాం. యూఆర్ఎస్ స్పెషల్ హైదరాబాద్ వాడి. మండవల్లి రైల్వే స్టేషన్. ఇక్కడికి 6:26కి వచ్చింది మన ట్రైన్. స్కిప్పింగ్ మోటూరు రైల్వే స్టేషన్.
లూప్ లైన్ స్కిప్ ఇది. మనకు ఆ ట్రాక్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ మచిలీపట్నం వెళ్ళే ట్రాక్స్ అవి. మనం గుడివాడ జంక్షన్లో లోకల్ రివర్సల్ చేసుకుని ఆ ట్రాక్స్ ద్వారా వెళ్తాము మచిలీపట్నం. నాగర్సోల్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అది. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ GDV. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ బెజవాడ డివిజన్. ఇక్కడ ఏంటంటే మన ట్రైన్కి ఇంకో సెకండ్ లోకో రివర్సల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా వచ్చాం కదా, లోకో రివర్సల్ చేసుకుని అలా వెళ్ళిపోతాం. గుడివాడ జంక్షన్లో టోటల్గా 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వరకు మన ట్రైన్ అయితే 335 కిలోమీటర్లు అయితే కవర్ చేసింది. మన లోకో అయితే వచ్చేసింది కనెక్షన్కి. ధర్మవరం మచిలీపట్నం ఎక్స్ప్రెస్. ఐసీఎఫ్ కోచెస్లో తోడేసి ప్రొఫైల్ అయితే ఎలా ఉంటుందన్నమాట. ఇటు మూడు ఉంటాయి అండ్ ఐసీఎఫ్ కోచ్లో ఫ్యాన్ ఉంటుంది. ఛార్జింగ్స్ ఒకటే ఇచ్చారు, అటు ఒకటి ఇటు ఒకటి. మన ట్రైన్ వచ్చేసరికి గుడివాడ జంక్షన్ స్టార్ట్ అయిపోయింది 7:49కి. గుడివాడకు వచ్చిన 49 మినిట్స్ తర్వాత. ఈ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ భీమవరం టౌన్ వెళ్ళే ట్రాక్స్ అవి. ఇందాక మనం ఈ ట్రాక్స్ ద్వారాగానే వచ్చాము. లోకో రివర్సల్ చేసుకుని ఇలా వెళ్ళిపోతున్నాము మచిలీపట్నం వైపు. గుడివాడ దాటిన తర్వాత కోచ్ మొత్తం ఖాళీనే.
స్కిప్పింగ్ న్యూ జల్లా రైల్వే స్టేషన్. ఇంజనీరింగ్ కాలేజ్ అంట, శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్. గుడ్లవల్లేరు అనే స్టేషన్ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఒక 3 minutes హాల్ట్ తర్వాత కావుతరం అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. కమ్ టు పేడన రైల్వే స్టేషన్. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసరికి 361 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది అనమాట. ఇక్కడికి రావాల్సిన రైట్ టైం వచ్చేసరికి 7:10 అండ్ మన ట్రైన్ మచిలీపట్నానికి వెళ్ళాల్సింది 9:10కి. ఈ రెండింటి స్టేషన్ల మధ్య డిస్టెన్స్ వచ్చేసరికి 11 కిలోమీటర్స్. ఇచ్చిన టైం వచ్చేసరికి 2 hours టైం ఇచ్చారు 11 కిలోమీటర్స్కి. ఒక 2 minutes హాల్ట్ తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది పేడన స్టేషన్ నుంచి. ట్రైన్ డీటెయిల్స్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 17220. ఇది వచ్చేసరికి ఎవ్రీడే రన్నింగ్ ట్రైన్. ప్రతిరోజు రాత్రి 10:10కి అయితే ఉంటుంది విశాఖపట్నంలో. అండ్ మచిలీపట్నం వచ్చేసరికి నెక్స్ట్ డే 9:10కి అయితే చేరుకుంటుంది. టోటల్గా 372 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. తీసుకున్న టైం వచ్చేసరికి 11 hours టైం అయితే తీసుకుంటుంది. అండ్ రిజర్వేషన్ విషయానికి వస్తే రిజర్వేషన్కి వచ్చేసరికి ఒక 3-4 days ముందు ప్లాన్ చేసుకుంటే దొరుకుతాయి అనమాట. థర్డ్ ఏసీ అండ్ సెకండ్ ఏసీ అయితే ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. థర్డ్ ఏసీ అయితే దొరకవచ్చు అండ్ స్లీపర్ కూడా దొరకవచ్చు. అండ్ ఫెస్టివల్స్ టైంలో అయితే ఒక 10 days ముందే ప్లాన్ చేసుకోవాలి మనమైతే. మన ట్రైన్ అయితే థర్డ్ ప్లాట్ఫామ్కి వెళ్తుంది మచిలీపట్నంలో.
మచిలీపట్నం కోచ్ మెయింటెనెన్స్ ఏరియా ఇది. కొత్త ఎల్హెచ్బి రేక్ అయితే ఉంది. బీదర్ మచిలీపట్నం ఆగస్ట్ 1 నుంచి ఎల్హెచ్బిగా అప్గ్రేడ్ చేశారు కదా, ఆ రేక్ అనుకుంటా. ఇంకా నేమ్ బోర్డ్స్ అయితే లేవు. వెల్కమ్ టు మచిలీపట్నం రైల్వే స్టేషన్. మనం వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చాము. అండ్ గైస్, మనమైతే 8:40కి అయితే చేరుకున్నాం మచిలీపట్నానికి. 9:10 ఈజ్ ద రైట్ టైం. బిఫోర్ టైమే వచ్చేసింది అనమాట మచిలీపట్నానికి. అండ్ ఈ ట్రైన్లో ఎక్స్పీరియన్స్ అంటే చాలా మందికి చాలా యూస్ఫుల్ అనమాట ఈ ట్రైన్ అనేది. చాలా మంది చాలా రకాలుగా చెప్పొచ్చు, భీమవరం జంక్షన్ తీసేయొచ్చు కదా, బైపాస్ చేసుకుని భీమవరం టౌన్కి వెళ్ళిపోవచ్చు కదా అని. కానీ అది తీసేయడం వల్ల కూడా దానివల్ల ఎఫెక్ట్ అయిన ఎంతో కొంత ఉంటారు. సో ఈ ట్రైన్ ఎలాగే నన్ను అండి బాగున్నది, ప్లెజెంట్గా, ఐసీఎఫ్ రన్ను బాగుంది. గైస్, నేనైతే ఈ జర్నీ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ జర్నీ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్ అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.